దట్ ఈస్ ప్లే స్టేషన్ పోర్టల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది. సో చాలామంది అడగచ్చు, అరే ప్లే స్టేషన్ 5 గేమ్స్ ఆడుతుంది కదా, ఆల్రెడీ ఒక PS5 ఉన్న తర్వాత ప్లే స్టేషన్ పోర్టల్ ఎందుకు కొనుక్కోవాలి అంటే, ఇప్పుడు మాలాగా గంటలు గంటలు కూర్చొని గేమ్స్ ఆడేటోళ్ళకి కూర్చొని ఆ కుర్చీలో గేమ్ ఆడాలంటే నడుము నొప్పి. అండ్ ద సేమ్ టైం వూకాంగ్, గాడ్ ఆఫ్ వార్ ఇట్లాంటివి చాలా పెద్ద పెద్ద గేమ్స్, వాటికి కొన్ని 50-100 గంటలు పెట్టాలి. వూకాంగ్ అయితే మినిమం నువ్వు పర్ఫెక్ట్ అవ్వాలంటే ఒక దాదాపు 300 to 400 అవర్స్ అనేది నువ్వు స్పెండ్ చేయాలి. అప్పుడు ఆ గేమ్ అనేది పర్ఫెక్ట్గా ఆడగలుగుతావు, పర్ఫెక్ట్గా డాడ్జ్ చేయగలుగుతావు, ప్రతి అటాక్ని నువ్వు తప్పించుకోగలవు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద గేమ్. సో ఊకే కూర్చొని నడుము బద్దలు కొట్టుకొని కూర్చొని ఆడడం కన్నా ఒక దగ్గర పోర్టల్ ఉంటే, బెడ్ మీదనే పక్కనే పోర్టల్ ఉంటే తీసి ఆన్ చేసి ఆడుకోవడం. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు ఓన్ ఏ పోర్టల్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎగిరేద్దాం అనుకుంటున్నారు, ఎగిరేయండి. సో పోర్టల్ లేదు, నేను స్పెండ్ చేసిన మనీ వర్త్ వాయిలే అనుకుంటే ప్లే స్టేషన్ 5 లేని వాళ్ళు ఖచ్చితంగా ఇంకో 20K ఎక్స్ట్రా వేసుకొని PS5 కొనుక్కోండి, పోర్టల్ కొనుక్కోకండి. అండ్ ఎందుకు పోర్టల్ కొనుక్కోదంటున్నా అంటే, దిస్ ఈజ్ జస్ట్ ఏ గేమింగ్ మెషిన్ అంతే, తప్పితే దీన్ని నువ్వు పాటలు వినడానికి యూజ్ చేయలేవు, యూట్యూబ్ చూడడానికి యూజ్ చేయలేవు. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది నా గేమ్స్. సో ఇవి ఓన్లీ గేమ్సే నేను ఆడచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది, ఏది యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ ఉంది. ఇప్పుడు నేను యూట్యూబ్ ప్రెస్ చేస్తా, చూడండి ఏమవుతుందో. సారీ, ఏదైతే ఇది కదా యూట్యూబ్ కదా. ఇప్పుడు యూట్యూబ్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఏమొచ్చింది, గేమ్ ప్లే రికార్డింగ్ పాజ్డ్ బికాస్ యూ ఎంటర్డ్ ఎ బ్లాక్ సీన్. రాదు యూట్యూబ్ అనేది రాదు. కాన్ డిస్ప్లే ద స్క్రీన్ ఆన్ ద కనెక్టెడ్ కన్సోల్, ద స్క్రీన్ కంటైన్స్ కాంటెంట్ దట్ కాన్ బి డిస్ప్లేడ్ యూజింగ్ ఏ రిమోట్ ప్లే. ఇట్లా వస్తుంది. ముడ్డి మూసుకొని హోమ్ స్క్రీన్కి పోరా, కనెక్టెడ్ నీ PS5లోనే పోయి యూట్యూబో పాటలో ఇనుకోపోనంట. అసలు ఏది అసలు ఏ అప్లికేషన్, ఇగో ఆఖరికి స్పాటిఫై కూడా పనిచేయట్లేదు. ఇగో స్పాటిఫై కదా, స్పాటిఫై ఒత్తుతున్నా, స్పాటిఫై కూడా రావట్లేదు. సో మీరు దీన్ని ఒక డెడికేటెడ్ హ్యాండ్ కన్సోల్ పాటలు వింటా, యూట్యూబ్ చూస్తా, నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూస్తా అంటే మాత్రం మీలాంటి వాళ్ళకి డివైస్ కాదు.